హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th జరిగినటువంటివి మార్నింగ్ సెషన్ ప్లస్ ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించి బిట్స్ అన్నీ ఒకే తాను చూద్దామంటే మనకు అన్నీ చూసినట్టయితే బుక్స్లో నుంచే వచ్చాయి, టెక్స్ట్ బుక్స్లో నుంచే వచ్చాయి, ప్లస్ సైకాలజీ అకాడమీ నుంచి ఇచ్చారు. సో చాలా ఎవరైతే చదివింటారో టెక్స్ట్ బుక్స్ ప్లస్ అకాడమీ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఫస్ట్ చూద్దాం. ఎండమిక్ జాతులు అంటే మనకు వేటిని అంటారు అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఆ ప్రత్యేకమైన జంతువులే నివసిస్తాయన్నమాట. సో అవి కంగారో అని చెప్తాం కదా. సో అలాగా మనకి నిర్దిష్ట ప్రాంతంలో జంతుజాలం లేదా వృక్షజాలాన్ని మనం ఎండమిక్ జాతులు అంటాం. కానీ మనకు ఆప్షన్స్లో ఏమిచ్చో చూసుకోవాలి. రక్షక తంత్రం సంబంధించి భగ్న ప్రేమికుడు కవిగా మారడం దానికి సంబంధించి అడిగారు. ప్రేయురాలు సంబంధించి దీని మనకు ఉదాతీకరణము. నెక్స్ట్ నిబంధిత ఉద్దీపన కండిషన్ స్టిమ్యులస్ అడిగారనమాట. గంట ద్విభాష బదలాయింపు కుడి చెయ్యితో చేయగలిగేది ఎడమ చేత్తో కూడా చేయగలిగితే దాన్నే మనం ద్విభాష బదలాయింపు అంటాం. ఇదంతా మనకి ఇది టెక్స్ట్ బుక్లో ఉంది, ఇది మనకు అకాడమీలో ఉంది. సేమ్ ఎగ్జాంపుల్తో ఇది మనకు ఉంది, ఇది అకాడమీలో ఉంది. తెరువరి అంటే బాటసారి తెలుగులో ఉంది మనకి. ఓకే, 100 చిలుకలకు ఒకటే ముక్కు ఏంటంటే ద్రాక్ష గుత్తి. ఇది పొదుపు గణనకు సంబంధించి కూడా మనకు అకాడమీలో ఉందండి. మనకు అన్నీ ఆల్మోస్ట్ అకాడమీ నుంచే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మనకు టెట్కి డిఎస్సికి సంబంధించి ఎస్ఏకి హెచ్జిటికి ఇద్దరికి ఒకటే బుక్ ఇచ్చారండి. డిఎస్సికి అయితే సపరేట్గా ఉంటుంది. మీకు బుక్స్ దొరకకపోతే కనుక 99 రూపీస్తోనే మన యాప్లో వీడియోస్ అనేటివి ఉన్నాయి, దాని పీడిఎఫ్ ఉంది, దాని యొక్క టెస్ట్లు అనేటివి కూడా మీకు ఉన్నాయి. మీరు వీడియోస్ అనేది ఫుల్ వినాలంటే కన్నా 4 hours వితిన్ 4 hours మీరు మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ 99 రూపీస్తోనే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకుంటే పీడిఎఫ్ కూడా ఉంటుంది, ప్లస్ వీడియోస్ ఉంటాయి. స్పీడ్ మోడ్ పెట్టుకొని విన్నారంటే ఈజీగా ఒక 4 hours మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. దీని నుంచే మీకు ఎక్కువగా బిట్స్ అనేటివి వస్తున్నాయి. ఇక్కడ చెప్పినటువంటి ప్రతి బిట్ మీకు ఇక్కడ అకాడమీలో ఉండేదే. కంటెంట్లో చూసుకున్నట్టయితే మీకు 499 టెస్ట్ సిరీస్ ఉందండి. టెస్ట్ సిరీస్లో ఉంచే ఇచ్చారు ఆల్మోస్ట్. ఇవన్నీ మనకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ క్లాసు మీకు కవర్ అవుతుంది. దీంట్లో నుంచే ఇచ్చారు. మీకు ఇక్కడ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అని చెప్పి హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ అనేది పెట్టున్నాం. వాటిల్లో నుంచే ఇచ్చారు ఆల్మోస్ట్. మీకు ఇక్కడ 199 రూపీస్లో కూడా హ్యాండ్ రిటర్న్ ఉన్నాయి, సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు వాటిల్లోంచే కవర్ అయ్యాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో నుంచే చేసినట్టు కాబట్టి మీకు అందులో నుంచే క్విక్ రివిజన్ ఎవరైతే చదువుకొని వెళ్ళారో ఈజీగా స్కోర్ చేయగలిగారు. ఇదంతా మీకు యాప్లో, ఈ యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనేటువంటి యాప్లో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్ నుంచి ఇది కొనుక్కోవచ్చు. 499 అయితే టెస్ట్ సిరీస్ అంతా ఉంటుంది, ప్లస్ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ 199 ఓన్లీ పీడిఎఫ్స్ ఉంటాయి అనమాట. లేదు మేడం మాకు వీడియో క్లాస్ కూడా కావాలి అంటే 599 రూపీస్తో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీ చెప్పిన క్లాసెస్ అన్నీ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు చాలా యూజ్ అవుతుంది, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఆల్రెడీ తీసుకుని చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదివిన వాళ్ళు ఈ కోర్సు ప్లస్ ఈ బుక్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి 99 ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. అన్ని క్వశ్చన్స్ అన్ని బుక్లోని వెంచే ఇచ్చారు. మనకి ఇది ఉంది. నెక్స్ట్ పొదుపు గణన ఇచ్చారు, అది కూడా ఉంది మాకు అకాడమీలో. మానసిక వయసు 12, శారీరక వయసు 10 అయితే ఐక్యూ ఎంత? ఫార్ములా ఏంటి? మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. సో ఆన్సర్ 120 ఐక్యూ అనేది. ఎబ్బింగ్ హాస్ టేబుల్ సంబంధించి ఎబ్బింగ్ హాస్ విస్మృతి టేబుల్ ఉంది కదా. సో ఈ టేబుల్ నుంచి ఇచ్చారనమాట. 2 daysకి ఎంత శాతం మర్చిపోతారు అనేది 72%, 20 minutesకి అయితే 47%, 50 minutesకి అయితే 50% మర్చిపోతారు. ఇది ఫస్ట్ దశ అనమాట. నెక్స్ట్ సెకండ్ దశ ఎలా ఉంటుందంటే ఒక రోజుకి 66% మర్చిపోతాం మనము. 2 daysకి అయితే 72%. అందుకే రివిజన్ వేయాలనేది, ఎందుకంటే ఇంత శాతం మర్చిపోతూ ఉంటాము. 6 daysకి అయితే 75%. ఒక నెల కానీ నువ్వు బుక్కులు తీయకుండా ఉంటే కానీ 80% చదివిన దాంట్లో మర్చిపోతారనమాట. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ అనమాట. ఇక్కడ మన క్వశ్చన్స్ ఇంకో విధంగా కూడా అడగచ్చు. అతి ఎక్కువ విస్మృతి ఏ దశలో ఉంటుంది? ఫస్ట్ దశ. ఎందుకంటే వితిన్ 20 minutesలోనే 47% మర్చిపోతారనమాట. సో ఫస్ట్ దశలో ఎక్కువ విస్మృతి అనేది ఉంటుంది. ఇది సెకండ్ దశ, థర్డ్ దశ. మనకు అడిగింది 2 daysకి. సో 72%. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకు అకాడమీలో ఇచ్చిందే అండి. నెక్స్ట్ చూద్దాం. మూల్యాంకనం టాపిక్ అండి. సిసిఈ టాపిక్ నుంచి కంపల్సరీ బిట్ అయితే వస్తూనే ఉంది. ద్విగు సమాసం గురించి సంఖ్యావాచకం అనేది ఉంటుందన్నమాట దీంట్లో. సో ఇది మనకి గ్రామర్ పార్ట్, తెలుగు గ్రామర్ పార్ట్ వీడియో అనేది ఒకటే వీడియో చేస్తున్నాను, యూట్యూబ్లో మీకు ఫ్రీగా ఉంది, చూడండి. అది కానీ చూసుకున్నారంటే మీకు మొత్తం కవర్ అవుతుంది. దాంట్లో నుంచే ఇచ్చారు. మలేషియాలో పోడు వ్యవసాయాన్ని ఏమంటారు? లేతాంగ్. ఇది మనకి 8th జాగ్రఫీలో ఉందండి. మనం చెప్పినటువంటి పీడిఎఫ్లో కూడా మీకు ఉందన్నమాట. మీకు ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేశాను చూడండి. కీలం అనేది ఎందులో భాగం? మనకు ఆప్షన్స్ ఎలా అడిగారో తెలియదు. పురుష సంబంధించా, స్త్రీకి సంబంధించా, లేదా ఈడ మనకు అండకోశము,
అండాలు ఉంటాయి అండకోశంలో. కీలం అంటే ఇది, కీలాగ్రం అంటే ఇది. మన క్వశ్చన్ ఆప్షన్స్ ఏమడిగా చూసుకోవాలి. 7th సైన్స్ నుంచి ఇచ్చారనమాట ఇది. ఇది మీకు ఇక్కడ కూడా ఉంది ఇక్కడ మీకు ఇదంతా మనకు అండకోశం, ఇదంతా కేసరం సంబంధించి, ఇదంతా పుంలింగానికి సంబంధించి చెప్పుకోవచ్చు, పురుష ఫ్లేవర్ సంబంధించి. ఇదైతే స్త్రీ ఫ్లేవర్లో ఉండేటువంటివి. ఇక్కడ మనకు ఒకవేళ కొన్ని పువ్వుల్లో దత్తూర ఎలా ఉంటుంది, రెండు కలిసి ఉంటుందన్నమాట. సో అలింగ ద్విలింగ పుష్పాలు కూడా ఉండొచ్చు అనమాట. అంటే స్త్రీలింగము దాంట్లోనే, పుంలింగము దాంట్లోనే, అలా కూడా ఉండొచ్చు. మనకు అడిగింది ఇది అడిగారు. కీలము అనేది మనకు అండకోశం సంబంధించి దాంట్లో భాగం, లేదా స్త్రీ పురుష అని అడిగింటే స్త్రీ అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ మనకు స్త్రీ సంయోగ బీజాలు, స్త్రీ బీజకోశం ఏర్పడుతుంది వీటి వల్ల. అంటే ఇక్కడ నుంచి పైనుంచి ఇక్కడికి తీసుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర. ఇది మనకు జగనన్న విద్యా కానుక అనేటువంటి దాన్ని, వైఎస్ఆర్ జగనన్న విద్యా కానుక అనే పథకాన్ని ఏ పేరుగా మార్చారు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర. ఇది మనకు ఏపీ పథకాలు అనేటివి చేశాను, న్యూ పథకాలు, దాంట్లో నుంచి వచ్చింది. ఇది మీకు రిపీట్ అయింది, ఆ వీడియోలో నుంచి 1 మార్క్ వచ్చింది. జెడ్పీడీ గురించి అడిగారు. మనకి ఇది కనుక్కున్నది ఎవరు, వైగాట్స్కి గారు చెప్పారు. జెడ్పీడీ గురించి అడిగారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే అభ్యసించడానికి, బాగా అభ్యసించడానికి మధ్య ఉన్నటువంటి తేడా. ఎక్కువ వాళ్ళు కలిగిన గ్రహాలు అని అడిగారు. నెక్స్ట్ సిసిఈ, ఇది కూడా సోషల్లో ఉంది. సిసిఈ ఏపీలో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ సంవత్సరం నుంచి, 2015 to 16. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అంటే మనకు ఓటు వేసే వాళ్ళ యొక్క ఏజ్ అడిగారా, ఆ సర్పంచ్గా నిలబడాలంటే అడిగారా, మనం చూసుకోవాలి. 18 years అండి, ఎలా చూసుకున్నా కూడా 18 years. ఇది మనకు సోషల్. బాలచంద్రుని తల్లి పేరు ఇక్కడ మనకి తెలుగులో ఉంది, చంపకమాల సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చింది. నజబ జజరా ఉంటాయి, 21 అక్షరాలు ఉంటాయి దాంట్లో ఒక పాదంలో. అది మనకి యతి స్థానం అనేది 1తో 11వ అక్షరం అనేది యతి స్థానం అనేది చెల్లుతుంది అనమాట. నెక్స్ట్ మనకు పరోక్ష వాక్యం ఇచ్చారు, గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం సంథింగ్ మనకు ఓకే, చేత లేదా బడు అనేది చేరబడుతుంది. ఓకే, ఇది మనకు పరోక్ష వాక్యంలోకి రాయమన్నారు. శైలీనిటీ అర్థం ఏంటి అన్నారు. సో ఇది మనకు వృద్ధాప్య దశ. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ టెట్కి సంబంధించి 2024 మొన్న జరిగినాయి కదా మనకు ఫిబ్రవరిలో. సో అక్కడ దాంట్లో కూడా రిపీట్ అయినటువంటి బిట్ అనమాట. శైలీనిటీ అనేది వృద్ధాప్య దశ. దీర్ఘగణం యొక్క ఏరియా చూసినట్టయితే మనకు ఫార్ములా 2/LB + BH + HL. ఒకవేళ వాల్యూమ్ అడిగింటే కనుక L/B × H అనమాట. అలాగే గణం సంబంధించి చూద్దాం, మనకు మోస్ట్ ఇంపార్టెంట్. వీటిలోంచి 4 ఒకటి వస్తుంది, క్యూబు, క్యూబాయిడ్, సిలిండర్, కోను. క్యూబ్లో నుంచి చూసినట్టయితే క్యూబ్ అయితే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. అంటే ఏంటంటే సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ పలక ఈ పైన కింద మొత్తం చుట్టూరా అనమాట 6a². లెటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం అంటే ఏంటంటే ఈ పైనవి 2 వదిలేస్తావు ప్లేట్లు, ఈ ఓన్లీ 4 తీసుకుంటాం. సో 4a². వాల్యూమ్ ఏంటి, ఘనపరిమాణం a³. నెక్స్ట్ సిలిండర్ సంబంధించి కూడా ప్రశ్న అనేది అడిగారనమాట. సిలిండర్ చూసినట్టయితే సిలిండర్ ఏరియా అడిగితే కన్నా 2πr + h అనమాట బ్రాకెట్లో. ఓకే, 2πr + h. వాల్యూమ్ అంటే ఏంటంటే మనకి πr²h. πr² అంటే వృత్తం యొక్క ఫార్ములా, ఇదంతా మనకు వృత్తం యొక్క ఫార్ములా. ఈ హైట్ అనేది వేసుకుంటాం వాల్యూమ్ కిందకి. ఓకే, నెక్స్ట్ కోన్ సంబంధించి అడిగితే కనుక వైశాల్యం, ప్రక్కతల వైశాల్యం చూసినట్టయితే అంటే మొత్తం మనకి ఇలా ఉంటుంది కదా, ఇది సంపూర్ణతలే వస్తుంది. ఈ సర్కిల్ అనేది ఉంది కాబట్టి దీని వైశాల్యం πr² ప్లస్ ఇది ఉంది కదా మనకి, దీనిదంతా అయితే πrs. ఓకేనా, ఇదేమో ఓన్లీ సర్కిల్ది, ఇదేమో ఓన్లీ ఈ పక్కన ఇది ఉంది కదా కోన్ లాగా, ఈ ఆ చుట్టకి సంబంధించి πrs. ఒకవేళ అడగడం వాళ్ళు టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగితే πr² + πrs. అలా కాకుండా ఓన్లీ ఈ పైన భాగం సంబంధించి అడిగితే πrs. ఎస్ అంటే ఏంటంటే ఏం లేదు, ఎస్ అయినా పెట్టుకోవచ్చు, ఎల్ అయినా పెట్టుకోవచ్చు. లెంత్ ఇక్కడ మనకి భుజం పొడవు ఏదైతే ఉందో దాన్ని ఎల్ అయినా పెట్టుకోండి, ఎస్ అయినా పెట్టుకోండి. దీని వాల్యూమ్ ఎలా ఉంటుందంటే సిలిండర్ ఉంది కదా, సిలిండర్లో మనకి సిలిండర్ ఈ విధంగా ఉంటే ఒక కోన్ షేప్ ఇలా అనుకున్నట్టయితే 3 కోన్స్ ఉన్నట్టుగా ఊహించుకోండి. సిలిండర్లో మనకి 3వ వంతు కోన్ యొక్క వాల్యూమ్ అవుతుంది. మామూలు సిలిండర్ అయితే πrh, ఇందులో 3వ వంతు అంటే 1/3 πr²h. సో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు సిలిండర్ గుర్తుపెట్టుకుంటే వాల్యూమ్ కూడా వచ్చేస్తుంది, కోన్ వాల్యూమ్ కూడా వచ్చేస్తుంది. సో ఇది సిలిండర్లో 3వ వంతు ఉంటుందండి ఇది. ఓకే, ఇది మనకు ఫార్ములాస్ సంబంధించి ఇంకేది అడిగినా మీరు ఈజీగా రాయగలుగుతారు. ఇక్కడైతే మనకు దీర్ఘగణం అడిగారు.
సమాంతర చతుర్భుజం సంబంధించి ఇదైతే 3D సంబంధించి 2D సమాంతర చతుర్భుజం సంబంధించి మనకు లోపల ఉన్నటువంటి ఏరియా అడిగింటే కనుక BH అన్నమాట. ఏరియా అడిగింటే ఓకే B ఇంటూ హెచ్. ఇంకా మనకు చుట్టుకొలత అడిగింటే కనుక మొత్తం భుజాలన్నీ కొలుస్తావు. కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించి అడిగారు. ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి అడిగారు. స్తూపం యొక్క ఘన పరిమాణం అడిగారు πr²h. టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగింటే కన్నా 2πr బ్రాకెట్లో r+h అనేది రాసుకుంటాం. ల్యాడ్ అండి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ నోమ్ చామ్స్కీ గారు పరిచయం చేశారు. అభ్యసనానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ పంచగంగ ఏ నదికి ఉపనది అని వచ్చారు, కృష్ణా నది. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయన్నమాట తక్కువ క్లాసెస్లో. నెక్స్ట్ మధ్యాహ్నం సంబంధించి చూసినట్టయితే భావావేశ రంగానికి చెందనిది అని అడిగారు. ఓకే భావావేశ రంగానికి చెందనిది ఇది కూడా మనకు అకాడమీలో ఇచ్చారు. 3 టేబుల్స్ 3 అనేది ఇచ్చారు, సో చూసుకోవాలి. నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతానికి సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చింది, కానీ ఏదో తెలీదు. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతానికి సంబంధించి మనకి ఇది కూడా మనకు అకాడమీలో ఉన్నాయి. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఇది కూడా ఒక బాక్స్ రూపంలో ఇచ్చారు ఒక పేజ్లోనే. సో దీని నుంచి ఎవ్రీ సెషన్లోనూ పడుతున్నాయి, చూసుకోండి. అకాడమీలో కూడా ఉంది. బోధన దశలు కూడా అకాడమీలో టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇది కూడా దీంట్లో నుంచి కూడా బిట్ అనేది వస్తుంది. RTE 2009 6 to 8 బోధనా గంటలు అంట. మామూలుగా ప్రాథమిక వాళ్ళకైతే 800 hours అనమాట. ఈ 6 to 8 అడిగారు కాబట్టి 1000 hours. ఒకవేళ పని దినాలు అడిగితే ఇదైతే మనకు 200 పని దినాలు. ఇక్కడ మనకు 6 to 8కి అయితే 220 days అనమాట. ఇంకా మనకు తెలిసిందే కదా, వారానికి 45 గంటలు సంసిద్ధతకు సంబంధించి ఇస్తారు టీచర్కి. 45 hours సంసిద్ధతకు సంబంధించి కేటాయించుకోవాలి. భాషాభివృద్ధి దశల వరుస క్రమం అన్నమాట. భాషాభివృద్ధి దశల వరుస క్రమం ప్రాక్ భావన దశ, ముద్దు పలుకుల దశ, అవన్నీ మనకు 4 దశ అనేది క్రమంలో పెట్టమన్నాడు, జతపరచమన్నాడు తెలుసు. సో ఇది చూసుకోవాలి. అయత్న సిద్ధ సాప్త్యం ఇది కూడా మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో భాగంగా వస్తుంది. ఒకటి నిబంధన మర్చిపోయినప్పటికీ ఉన్నట్టుండి ఎప్పుడో ఒకసారి గంట మోగితే కుక్కలు ఆలాజలం ఇవ్వడం అలాగా మనకి చూసుకోవచ్చు. నెక్స్ట్ కన్ను బుద్ధి అనే నానార్థాలు దేనికి కలవు. బుద్ధిహీనుడు సమాసం అనమాట. బుద్ధి చేత హీనుడు చేత అనేది వస్తుంది. ఆతిథ్యం యొక్క పాఠం సంబంధించి అడిగారు. పరివర్తన పాఠం యొక్క ప్రక్రియ ఏంటి, తల్లిదండ్రులు అనేది మనకి సమాసం చూసుకుంటే ద్వంద్వ, సంధి అడిగారు కాబట్టి గసడ దవాదేశ సంధి. ఇది కూడా మనం గ్రామర్ పార్ట్లో చెప్పుకున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. తల్లిదండ్రులు అనేదే చెప్పుకున్నాం ఫస్ట్ గసడ దవాదేశ సంధిలో 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2 రూల్స్లో సెకండ్ రూల్ ఏంటి, ద్వంద్వ సమాసాలన్నీ మనకు గసదవాదేశ సంధి అవుతాయి ఆల్మోస్ట్. దాంట్లో మనం ఎగ్జాంపుల్ కూడా సేమ్ చెప్పుకున్నాం గ్రామర్ పార్ట్ చూడండి. అనునాసికాలకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. మీకు గ్రామర్ పార్ట్ ఆ వీడియో చూసారంటే మీకు ఫుల్గా కవర్ అవుతుంది. మీకు గ్రూప్లో కూడా షేర్ చేస్తామండి. కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ప్లస్ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాన్ని జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో. పియాజే సంబంధించి సంజ్ఞానాత్మక దశలు సంబంధించి ఒక ప్రశ్న. మానవ స్వభావం ఇతివృత్తం గల పాఠం ఏమిటి. పొట్టన పెట్టుకొనడం అంటే ఏంటి, జాతీయం. అది సామెత, జాతీయమా సంథింగ్ జాతీయము. వ్యాకరణ కార్యం జరిగినా జరగని 2 రూపాలు ఏర్పడ్డం. మనకి దేని బేస్ చేసుకుని అడిగారు చూసుకోవాలి. మామూలుగా అయితే వైకల్పికం. నిత్యం అంటే ఏంటి, ఎప్పుడూ సంధి జరుగుతుంది. వైకల్పికం అంటే కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగదు. నెక్స్ట్ బాహుళకం అంటే జరుగుతుంది, కొన్నిసార్లు జరుగుతుంది, జరగదు, అసలే జరగదు, లేకుంటే అన్య విధంగా జరుగుతుంది. గ్రామర్ పార్ట్లో చెప్పున్నాం. ఇదైతే మనకు నిత్యం అయితే ఉత్వ సంధిలో చూస్తాం. ఈ వైకల్పికం అయితే ఇత్వ సంధిలో చూస్తాం. బాహుళకం అయితే అత్వ సంధిలో చూస్తాం. ఓకే ఇది. నెక్స్ట్ నిగమన వివేచనం సంబంధించి ఒక క్వశ్చన్. NEP 2020 పాఠశాల వయస్సు అనేది మనకు అడిగారనమాట. అవరోధాలు పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. పాఠశాల వయసు అంటే మనకు స్టార్టింగ్ అంటే మనకి మొత్తం అకాడమిక్ ఇయర్ సంబంధించి 5+3+3+4 ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంత కంప్లీట్ అయ్యే వరకు వయసు అడిగారా, లేక ఏదో మీకు ఆప్షన్స్ బట్టి చూడాలి. మనకు వయసు అడిగింటే కనుక 3rd నుంచి 3 to 18 ఇయర్స్ అండి. 3 to 18 ఇయర్స్. క్లాస్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. వికాసం పరిసర కారకాలు ప్రభావితం చేసేవని అడిగారేమో సంథింగ్ చూడాలి క్వశ్చన్ అనేది. దమనం సంబంధించి రక్షక తంత్రము. పఠన సంబంధ వైకల్యం ఏంటి, డిస్లెక్సియా అని అంటాం పఠన సంబంధ. ఒకవేళ రాతకు సంబంధించి అయితే డిస్గ్రాఫియా, అదే భాషణం సంబంధించి అయితే డిస్ఫేసియా లేదా అఫేసియా. మ్యాథ్స్కి సంబంధించి అయితే డిస్కాల్కులియా.
ముర్రే మోర్గాన్ గారు మనకు పరిచయం చేసింది ఏది అంటే ట్యాట్ అండి. ట్యాట్ అనేటువంటిది ముర్రే మోర్గాను. ఇప్పుడు సిరా మర్కల్ టెస్ట్ అయితే రోషాంక్, క్యాట్ అనేది అయితే చిల్డ్రన్ అప్రిషియేషన్ టెస్ట్ అయితే బెల్లాక్ అనమాట. ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. ఇది కూడా మనకు అకాడమీలో ఉన్నాయి. డైరెక్ట్ బిట్స్ అన్నీ మీకు, ఒకటి కూడా అకాడమీలో లేదు అని లేదండి, అన్నీ మీకు అకాడమీలో నుంచే ఇచ్చారు. ఇది కూడా మనకు 6th 8th బోధనా గంటలు ఎన్ని అది కూడా ఉందన్నమాట. బోధనా దశలు ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు 99 రూపీస్ బుక్ లేకున్నా పర్లేదు. ఇప్పుడు కొనుక్కున్నా మీకు ఎగ్జామ్స్ టైం ఉందండి. 4 అవర్స్లో మీరు పర్చేస్ చేసుకోవాలంటే 4 అవర్స్లో వినొచ్చు, మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. సైకాలజీలో ఈజీగా 25+ అనేది స్కోర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ చూసినట్టయితే కనుక అన్ని అకాడమీలో ఉన్నాయి, సో ఈజీగానే ఉంది. కంటెంట్ కూడా మీకు టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇచ్చారు. ఎవరైనా పర్చేజ్ చేసుకోకుండా ఉంటే కనుక ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ అయినా సరే, ఈ పీడిఎఫ్స్ అయినా, ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి 99 అయినా మీరు తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. అన్నీ దీంట్లోంచే రిపీట్ అయినాయి. ఈ 499 అయినా ఏమి, 199 పీడిఎఫ్స్ నుంచి రిపీట్ అయినాయి అనమాట, టెస్ట్ సిరీస్ నుంచి రిపీట్ అయినాయి. మీకు ఫర్దర్ ముందు సెషన్స్లో కూడా అంతే. కేరళలో పెరిగేటువంటి అడవులు ఏవి అని అడిగారు, సతత హరిత అరణ్యాలు. ఇది కూడా మనకు ఉంది. ఇది అయితే మనకు 6th 7th సోషల్ సంబంధించిన దాంట్లో. ఇక్కడ మనకు డోలన ఆవర్తన చలనం లేదా డోలాయన చలనం లేదా ఆక్సిలేషన్ అంటే మనకు దీని చలనం గురించి అడిగారనమాట. ముందు వెనుక కదిలేటువంటి లఘులోలకం యొక్క చలనాన్ని మనం ఆవర్తన చలనం అని లేదా డోలయావన చలనం అని అంటాము. నెక్స్ట్ మనకి ఈ సంబంధించి ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇచ్చారు. ఇదే కాదు, ముందు సెషన్స్లో కూడా ప్రాసెస్ జరిగినటివి, ఇప్పుడు జరగబోయేటివి కూడా మీకు అన్నీ మీకు ఇందులో నుంచి రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఆల్రెడీ ప్రీవియస్ వచ్చినటువంటి బిట్. మొన్న సెషన్స్లో బుద్ధుడు శుక్రుడికి ఉపగ్రహాలు లేవన్నమాట, వేటికి లేవని అడిగారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మొహంజదారో స్నానవాటికి ఎక్కడ ఉంది, గొప్ప స్నానవాటికి అంటే మొహంజదారో. ఇది కూడా మనకు పీడిఎఫ్స్ నుంచే ఇచ్చారు. ఇది చూసినట్టయితే ఎక్కువ కాలం పరిపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్ వంశం. యాక్చువల్లీ ఇది మనకు ఊహించి చెప్పామన్నమాట, ఇలా కూడా అడగచ్చు అని చెప్పి. ఇదైతే 84, 30, 93 ఇయర్స్. వీళ్ళైతే 37, 75 ఇయర్స్ ఎవరు, లోడీ వంశం. సో మనకు అడగడం క్వశ్చన్ కూడా చూడండి, ఎక్కువ కాలం పరిపాలన చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ల వంశం ఇలా కూడా అడుగుతారని చెప్పాను. సేమ్ అదే బిట్ వచ్చింది. 93 ఇయర్స్ పరిపాలించారు తుగ్లక్ వంశం వాళ్ళు. ఓకే, ఇలాగ మీకు అన్నీ మీకు అక్షాంశాల రేఖాంశం నుంచి ఒకటి ఇచ్చారు. సో అన్నీ మీకు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తున్నారు. ఈ పిల్లల టెక్స్ట్ బుక్లు అయితేనేమి, సైకాలజీ అయితే ఆ తెలుగు అకాడమీ అయితేనేమి. నెక్స్ట్ ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాకి ప్రధాన కేంద్రం ఏంటి అన్నది, ఇవన్నీ మన టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటివే. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలకు సంబంధించి డైలీ ఒకటైతే వస్తూనే ఉంది. సో ఇది అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంది, చూసుకోండి. ఇది మనకు జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. దీంట్లో కాందేది, దీంట్లో అవుందేది, సో సంథింగ్ అడుగుతున్నారు. మనకి ఇది కూడా మనకు అకాడమీలో ఉందో చూసుకోవాలి. మీకు ఈ 499లో కూడా పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయండి. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ అనేవి కూడా మీకు అన్నీ ఉన్నాయి. తెలుగు గ్రామర్ ర్యాపిడ్ రివిజన్ పీడిఎఫ్ కూడా ఉంది, కంపల్సరీ చూసుకోండి. ఎస్ఏ అయినా సరే, హెచ్జిటి అయినా సరే దీంట్లోంచి రిపీట్ అవుతున్నాయి, ఎగ్జాంపుల్తో సహా రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి తల్లిదండ్రులు అనేటువంటిది అయితే మనకి ఎగ్జాంపుల్తో సహా వచ్చింది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. టైప్ రైటర్ నేర్చుకున్నవాడు కంప్యూటర్ నేర్చుకోవడము, చేయడము. బదలాయింపు ఏంటి, యూజ్ అవుతుంది కాబట్టి అనుకూల బదలాయింపు. ఎరిక్ ఎరిక్సన్ గారి క్రీడా దశలో మనకి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి, చొరవ చూపడం, అపరాధ భావన. ఇది కూడా మనకు అకాడమీ నుంచే వచ్చింది. ఇది అంతే. విబ్జిఆర్ సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. ఇన్పుట్ పరికరాలు, ఇది కూడా మనకు ఐసిటీలో రిపీట్ అయినటువంటి బిట్ ఉంది మనకు బుక్లోనే. కీబోర్డు, మౌస్, ఓసీఆర్, స్కానర్, సంథింగ్ బార్కోడ్ రీడరు, ఎంఐసిఆర్, ఇవన్నీ మనకు బయట నుంచి మనమైతే సమాచారం ఆ కంప్యూటర్కి అందిస్తున్నామో అవన్నీ ఇన్పుట్ పరికరాలు. లింగ వచన విభక్తి శూన్యమైనది ఏదంటే అవయవాలు. దృశ్య శ్రవణ ఉపకరణం ఏది అంటే టీవీ. దుర్బరులు అంటే బలం లేని వాళ్ళు. ఓకే, ఆవర్తన చలనం 7th సోషల్లో ఉంది మనకు, దీని నుంచి కూడా ఇచ్చారు. మీకు ఆల్మోస్ట్ పీడిఎఫ్స్ ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్ అని చదువుకొని వెళ్ళారంటే సైకాలజీ ప్లస్ 3rd to 8th ఆల్ సబ్జెక్ట్స్ వరకు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. డిఎస్సికి 9th 10th కూడా చదవాలి. త్వరలోనే మీకు యాప్లో మీకు అందిస్తాం 9th 10th కూడా టెక్స్ట్ బుక్ వైజ్ చెప్పేటివి. ఎక్కువ మంది క్లాస్ వైజ్, లెసన్ వైజ్ కావాలి అంటున్నారు కదా వీడియోస్ 9th 10th కూడా. సో అవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, యాప్లో ఉంటే. మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఈ టెస్ట్ సిరీస్ కోర్స్, ఇదైతే మీకు ఫుల్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇదైతే ఓన్లీ పీడిఎఫ్స్ ఉంటాయి. 199 సిస్టమ్ ప్రింట్, హ్యాండ్ రిటర్న్. 99 రూపీస్కి మీకు అకాడమీ పుస్తకం డిఎస్సి కూడా యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మీకు అంత క్లాస్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా పర్చేస్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి, ఈజీగా మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు.